పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి తోటి ఉన్నాము. ఎందుకు మీ ముఖ్యమంత్రితో సహా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జై తెలంగాణ అనలేదు? తెలంగాణ ఇచ్చిందే మేము కదా, తెలంగాణ ప్రకటించిందే మా సోనియమ్మ. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ అమరవీరులైన యువత ఏమైపోతున్నారు అనేసి ఆలోచించి ఆ రోజు సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ప్రకటించిల్లు. తెలంగాణ ఇచ్చిందే మేము, ఇంకా మేము ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందే మేము. ఇంకా తెలంగాణ వాళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకుని తెలంగాణని ఎవరిని మబ్బ పెడతారు, ఎవరిని మోసం చేస్తారు. వాళ్ళ కేటీఆర్ వెళ్ళి డల్లాస్లో ఏం చేస్తుండో, అయ్యా పామోదల వండుకొని అయ్యని చేస్తుండో, కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుంది అనేసి వాళ్ళ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన. వీళ్ళు తెలంగాణ ప్రజలను గెలవాలనుకుంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోయిలా, యువత మర్చిపోయిలా, నిరుద్యోగులు మర్చిపోయిలా. అన్ని వర్గాల వాళ్ళకు మోసం చేసి వాళ్ళ మీరు ఒక్కటైపోయి అంత దోసుకొని, తెలంగాణ రాష్ట్రంలో సొమ్మును దోసుకొని 10 ఏళ్ళు మీరు పాముద్ల అయ్య వండుకుంటాడు, పబ్బులల్లో అన్న వేషాలు వేసిండు. చెల్లెనేమో జాగృతి పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి లిక్కర్ దందా చేసింది చెల్లె. ఇవి మర్చిపోయిలా అని నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీకు బుద్ధి చెప్పిళ్ళు. మీరు ఇవాళ ఏదో కొత్త డ్రామా పైకి తీసుకొచ్చి తలా ఒక గలం ఎత్తేసి వాళ్ళ తెలంగాణ మేము ఏది చేసినా కూడా మా మీద ఏదో ఒక నింద వేయడము. కానీ వాళ్ళు చేసిన నిందలు కాదు, వాళ్ళు చేసిన పాపాలు ఉన్నాయి కదా, మా మీద నిందలు వేసినా మాకేం కాదు. కానీ ఎందుకంటే మేము ఎప్పుడూ క్లియర్గా ఉన్నాం, తెలంగాణ ప్రకటించిందే మేము. కాంగ్రెస్ హయాంలో మా ఎంపీలు ఎంతో త్యాగం చేసి సోనియా గాంధీకి అంటే రిక్వెస్ట్ చేసుకున్నారు. మా ప్రభుత్వం ఉన్నా కూడా మేము మా మంత్రులు ఆ రోజున ఏం చేసిల్లో అది తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. వీళ్ళు మాకు నేర్పించడం ఏంది, మాకు తెలంగాణ అంటలేరనేసి మమ్మల్ని అనడం ఏంది, మాకు నేర్పించడం ఏంది. ఇదో వింతగా ఉంది ఈ విషయం. వాళ్ళు ఏది చేసినా వింతలే చేస్తాను. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ పేరుకి వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని కవిత వ్యాఖ్యానించింది, అంటే ముఖ్యమంత్రి విషయంలో. నేను ఒకటి అంటున్నా, కవితకు అసలు ఆ మాట అనే హక్కు కూడా లేదని నేను అంటున్నా. తెలంగాణకు మీరేమన్నా చేసి ఉంటే మీ అయ్య జాతిపిత అంటే నేను ఎందుకు రాలేదు బయట? నీ అయ్యా నా అయ్యనే జాతిపిత, నా అయ్యనే గొప్పోడు, నా అయ్యనే దీక్ష చేసినాడు, నా అయ్యనే తెలంగాణ తెచ్చిందని మాట్లాడుతున్నాడు. నీ అన్న డల్లాస్ లో మాట్లాడుతున్నావు, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు కదా. మరి నీ అయ్య ఎందుకు రాకపోయే? 10 ఏళ్ళు ఏంగానే అయిపోయిందా? వేల కోట్లు దోసుకోగానే అయిపోయిందా? తెలంగాణ మీద ప్రేమ అయిపోయిందా మీకు? తెలంగాణ గురించి త్యాగాలు చేసిన కనీసం అమరవీరుల స్తూపం దగ్గరికి పోకపోతే, కనీసం ఒక మాట మాట్లాడి తెలంగాణ ప్రజలకు కనీసం శుభాకాంక్షలు చెప్పలేని నీ కుటుంబ వ్యవస్థ ఏందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మేము ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మీరు బ్రతికిపోతున్నారని నేను అంటున్నాను. మేము ప్రజాపాలన దిశలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, మా అన్న రేవంత్ రెడ్డి పనిచేస్తుంది. ఎందుకంటే ఏది వెళ్ళినా న్యాయబద్ధంగానే వెళ్ళాలనేది మా ఆకాంక్ష. అవినీతి పరులైన మిమ్మల్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు శిక్షలు పడితే మీ భాగవతం అంతా బయటపడుతుందని నేను అంటున్నా. తులం బంగారం ఇవ్వలేకపోతున్నారు కానీ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు, అక్కడ బంగారం పెద్ద ఎత్తున వాళ్లకు గిఫ్ట్ల కింద ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. మేము ఏమి ఇస్తున్నామా, ఏమి ఇస్తామా, ఏమి ఇవ్వబోతున్నామా అనేది మాకు తెలుసు. మా ఎజెండానే వేరుంటది. మీలాగా దోసుకోవడానికి కాళేశ్వరం నిర్మించలేదు, దోసుకోవడానికి 1000 కోట్లు తీసుకోవడానికి సెక్రటరియట్ నిర్మించలేదు, లేనిపోని కట్టడాలు చేయలేదు, కూలగొట్టలేదు. మేము తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కాపాడేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ ప్రేమ మాలో ఉంది, తెలంగాణ ప్రజల మీద ప్రేమ మా ఉంది కాబట్టి మేము ప్రకటించినాం ఆ రోజున. ఈ రోజు కూడా అదే దిశలో మేము వెళ్తున్నాం. వీళ్ళ యొక్క మాటలకి మేము భయపడము, ప్రజలు కూడా నమ్మరు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు కొత్త రాగం ఎత్తుకున్నారనేది ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే దోసుకున్న డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఖర్చు పెడుతున్నారు. ఈ రోజున వీళ్ళ ఫేక్ వీడియోలు, ఫేక్ మాటలు, ఫేక్ కథలన్నీ ప్రజలకు తెలుసు కదా. ఇంకెందుకు నమ్ముతారని నేను అంటున్నా. నమ్మరు. ఈయన డల్లాస్ వేరే నమ్మరు, అయ్య పామోదలం అంటుకున్నా నమ్మరు, చెల్లె భాగవతం ఎత్తినా నమ్మరని నేను అంటున్నా తెలంగాణ ప్రజలు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య, అంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఈ విధంగా విభేదాలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనా? మేమెందుకు అవుతామండి? మేము ఎవరి మధ్యలో మేము పోము కదా. మా ఎజెండా మాకే ఉంటది. మా ఎజెండా ప్రకారమే మేము వెళ్తాం. వాళ్ళ పొత్తు పోయి వీళ్ళ పొత్తులే మాకు అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి వాళ్ళ పాపాల పుట్ట ఏదైతుందో అది బీజేపీ చేతిలో ఉంది, సెంట్రల్లో ఉంది కాబట్టి మేమైతే ఒప్పుకోం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త రాగం ఎత్తేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అయితేంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయితేంది, వీళ్ళు కుమ్మక్కై ఏం చేసిల్లు అనేది ప్రజలకు తెలుసు. కాకపోతే వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు కవిత చెప్తుంది మేము బీజేపీ తోటి పోతున్నామని, అటు రాజాసింగ్ చెప్తున్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని. మేము చెప్పనవసరమే లేదు. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్.
జరిగే పరిణామాలు జరుగుతున్న పరిణామాల వల్ల ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ఫస్ట్ నుంచి మేము చెప్పింది అది 100% ఈరోజు కరెక్ట్ అయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం. మేము ఇల్లు ఇస్తున్నాం. ఈ రోజు పేదవాడికి ఇల్లు అన్నాం, మేము పార్టీలకు ఇవ్వట్లేదు, పార్టీలో పనిచేసిన వాళ్ళకి మేము ప్రయారిటీ ఇచ్చింది ప్రజలకు ఇస్తున్నాం. ప్రయారిటీ ఫస్ట్ మేము ఇచ్చిన ఏ స్కీమ్ అయినా కూడా వాళ్ళు ఏం చేసి వాళ్ళు దొంగలకు అంటగట్టిల్లు కదా, వాళ్ళు బీఆర్ఎస్ పనిచేసినోనికి, బీఆర్ఎస్ జెండా పెట్టినోనికి, బీఆర్ఎస్ కండ వేసుకున్నోనికి వాళ్ళు పథకాలు అందించలేదు. కానీ మేము అట్లా కాదు, మేము ప్రజల కోసమే పనిచేసేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం. ఎక్కడైనా మేము వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మా కార్యకర్తలు బాధపడవచ్చు, మేము 10 ఏళ్ళు పనిచేసినాం కదా, మాకు అందుతులేండి. ఖచ్చితంగా పార్టీలో ఉన్న పదవులు ఏవైతున్నాయో పార్టీలో పనిచేసిన వాళ్ళకి కార్యకర్తలకు ఏమి ఇవ్వాలో తెలుసు, ప్రజలకు మేము ఇచ్చే పథకాలు ఎలా అందజేయాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే క్లారిటీగా నిజాయితీగా పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను.